ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా వేదికగా పాకిస్తాన్కు మరోసారి భారత్ వార్నింగ్ ఇచ్చింది. బుద్ధి మార్చుకోకుంటే సరే, లేకపోతే బూడిదలో కలిపేస్తామంటూ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్తాన్ పేరు ఎత్తకుండానే మాటల తూటాలను పేలుస్తూ పాక్ గుండెల్లో గుబులు పుట్టించేలా హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి. అదేవిధంగా శాంతి, టెర్రరిజం ఒకే చోట ఉండవని చెప్పిన ఆయన భారత్ పైకి ఉగ్రవాదులు కన్నెత్తి చూస్తే కనికరం చూపమని, అంతం చేస్తామని బల్లగుద్దు మరీ చెప్పారు. అంతేకాదు పహల్గాం ప్రస్తావన లేదని ఎస్సీఓ పత్రంపై సంతకం పెట్టకుండా చైనా కూడా పరోక్షంగా రాజ్నాథ్ సింగ్ గట్టి షాక్ ఇచ్చారు. చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో భారత్తో పాటు బెలారస్, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశంలో భాగంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ఆయన వివరించారు. దానికి కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వివరించారు. పహల్గాం ఘటన భారత్లో లష్కరే తోయిబా గతంలో చేసిన ఉగ్రవాద దాడులతో సరిపోలుతుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. చర్చల ద్వారా, చర్యల ద్వారా స్పష్టంగా ఇలాంటి ఘటనలు తీసుకురావద్దంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాద శిబిరాలు ఎప్పటికీ సురక్షితం కాదని, వాటిని లక్ష్యం చేసేందుకు వెనకాడబోమని ఆయన మరోసారి ఇక్కడ మాట్లాడారు. అయితే సదస్సు తర్వాత విడుదల చేయాల్సిన సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో దానిపై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను ఎస్సీఓ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో చైనాలో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మరోసారి అటు భారత్, పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడుతుందో, చైనా వేదికగా మరిన్ని దేశాల సందర్భంలో వాళ్ళ సమక్షంలోనే పాకిస్తాన్ను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.